దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము ద్వారా మరొకసారి మీ ముందుకు వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయనా. ఓ వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటుండగా నీ సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధి, నీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. యేసు నామములో నాయనా, కూడి వచ్చిన నీ బిడ్డలను, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను మీరు దర్శించి ఈరోజు మాట్లాడబోయే ప్రతి మాట మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకొని నీ చిత్తము మా జీవితంలో నెరవేరినట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు మరి పైన ఇచ్చినట్లుగానే అదేవిధంగా ఈవెంట్ అని తెలియజేసినట్టుగానే ప్రసంగ అంశము అన్యులు ఇజ్రాయేలులతో కలిసిపోవుట ఏం జరిగింది, అన్యులతో క్రైస్తవులు కలిసిపోవుట ఏమి జరగబోతుందనే అంశం మీద దేవుడిస్తున్న మాటలను క్లుప్తంగా మనం గ్రహిద్దాం, గమనిద్దాం. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అనంటే, అనేకులైన అన్యజనులను సమూహమును, గొర్రెలను, ఎద్దులను మొదలైన పశువులు, గొర్రెల మంద వారితో కూడా బయలుదేరెను. ఏమైందంట? ఇజ్రాయేలీల యొక్క ప్రయాణం బయలుదేరినప్పుడు ఇజ్రాయేలీలతోటి ఎవరు బయలుదేరారంట? అన్యులు కూడా బయలుదేరారంట. హల్లెలూయా. ఎవరు బయలుదేరారు? అన్యులు కూడా బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులైన అన్యజనులు. ఎవరంట వీళ్ళు? అనేకులైన అన్యజనులు. అయితే ఈ ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఆ యొక్క అన్యజనులు ఇజ్రాయేలీలతో ప్రయాణమై బయలుదేరారో, ఆ బయలుదేరినప్పటి నుండి జరిగిన పరిస్థితులను చూస్తే మనము ఇజ్రాయేలీలు బయలుదేరారు, అన్యజనులు కూడా వారితో కూడా బయలుదేరారంట. అయితే ఇజ్రాయేలీలు దేవునితో ప్రయాణం మొదలైనప్పుడు వారు ప్రత్యేకపరచబడిన వారు మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు అని గ్రహించి మరి అన్యులతో సావాసము కానీ వారిని కూడా వెంటబెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి రాకూడదు. చాలామంది విశ్వాసయాత్ర జీవితాల్లో వారి విశ్వాసయాత్ర ప్రయాణమైనప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే, అన్యులతో వారు మరి ఆ యొక్క సహవాసం చేస్తూ దేవునితో కూడా సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ ఇజ్రాయేలీలతో అన్యులు సహవాసం చేసినప్పుడు, లేదంటే వారి యొక్క ప్రయాణము మొదలైనప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వారి యొక్క అలవాట్లను బట్టి, అన్యుల యొక్క అలవాట్లను బట్టి, అన్యుల యొక్క పద్ధతులను బట్టి ఈ ఇజ్రాయేలీలు వారిని చూసి వీరు టెంప్ట్ అయినట్లుగా, ఉద్రేకపూరితులైనట్లుగా వారిని చూసి వీరి ఆలోచనల్లో, వీరి తలంపులలో పాపయుక్తమైన ఆలోచనలు చేసినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ఆ మాటలను ఒకసారి చూసినట్లయితే, ఒకసారి ఆ మాటలను గురించి మనం ఏం జరిగిందో చూద్దాం. సంఖ్యాకాండము నెంబర్స్ చాప్టర్ 11 వర్డ్స్ 4 to 9. 4 చూసుకుందాం. మొట్టమొదటిగా 4వ వచనాన్ని చూసుకుందాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను,
కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు వేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. చూడండి, దేవాతి దేవుడు ఇశ్రాయేలీలకు ఆహారం లేదని దేవాతి దేవుడు వారికి సమకూర్చడం మొదలుపెట్టాడు. ఆహారాన్ని ఏ ఆహారాన్ని సమకూర్చాడు అంటే అరణ్య యాత్రలో స్వయంగా పరలోక మన్నాని దేవుడు వారికి సమకూర్చడం మొదలుపెట్టాడు. అయితే ఈ వివరణ ఎందుకు ఇచ్చాను అనంటే, ఈ 4వ వచనంలో ఉన్న ఈ మాట, వారి మధ్యనున్న మిశ్రత జనము అంటే ఎవరయ్యా అంటే వీరు అన్యజనులు అని అర్థం ఇచ్చుచున్నది. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? అన్యజనులు అని అర్థము వస్తూ ఉంది. మిశ్రత జనము అంటే ఎవరు? అన్యజనులు. ఈ అన్యజనులు ఏం చేశారు ఒకసారి చూద్దాం. వారు మాంసాపేక్ష గలవారై అధికముగా కనపరచగా. ఏం కనపరిచారంట అన్యజనులు? అందుకే బైబిల్ యొక్క ఆరంభ దశలోనే అబ్రహాం అంటాడు, అన్యులతో సహవాసము చేయకుండా తన కుమారుడి వివాహ విషయంలో కూడా దేవుడు స్వయంగా తన ప్రజలతో వివాహం చేయాలని తన యొక్క దాసుని పంపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే వారి యొక్క పద్ధతి కానీ వారి యొక్క విధానం కానీ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ అన్యులు మాంసాపేక్ష గలవారై ఏమయ్యారంట? అధికముగా కనబరిచారంట. ఎవరికి? ఇజ్రాయేలీలకు కనబరిచారు. వీళ్ళు అన్యులు ఇజ్రాయేలీలతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలీలు దేవుని యొక్క ఆ యొక్క మన్నాను తింటూ ఉండాల్సిన ఆ కాలము ఉన్నప్పుడు, దేవునితో సమాధానపరచబడి ఉన్న ఆ సమయంలో ఉన్నప్పుడు వీరు చేయాల్సిన పని ఏంటంటే నిత్యము దేవుణ్ణి వెతకడమే. కానీ ఏమైంది? ఈ మిశ్రమ జనము అంటే ఈ అన్యజనులు ఏం చేశారంటే మాంసాపేక్షను అధికంగా చూపెట్టారు. వీళ్ళు తింటూ వారికి చూపెట్టినట్లుగా మనము వాక్యంలో గ్రహించవచ్చు. మిశ్రమ జనులు అని అంటే ఎవరు? వీళ్ళు మిశ్రిత జనులు అంటే ఎవరు? అన్యులు అని అర్థం. అయితే ఈ దీన్నే ఇంకొక మాటగా కూడా చెప్పొచ్చు, పేరాశ చెలరేగిందంట. అక్కడ ఏం చెలరేగిందంట? పేరాశ చెలరేగిందంట. ఎందుకంటే మేము అన్యజనులము, మేము ఎక్కడికి పోయినా కూడా మాకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది. మీరు ఇజ్రాయేలీలు, మీరు ఏర్పరచబడిన దేవునితో ఎన్నుకొనబడి మీ ప్రయాణం మొదలైనప్పటికీ కూడా మీతో పాటు ప్రయాణిస్తున్న మా జీవితంలో మాకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది. తినాలనుకున్నది మేము తింటూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం అనే విధంగా వారు ఇజ్రాయేలీలకు కనపరిచారు. చూడండి, అదేవిధంగా మనము వాక్యాన్ని గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో ఈ విశ్వాస యాత్రలో అన్యులతో ప్రయాణము సహవాసం చేస్తే ఏమవుతుంది, ఏం కాదులే అని అనుకుంటారు. వారు మాంసాపేక్ష అధికముగా కనబరిచిర్రంట. వాళ్ళు చూడండి, అక్కడ అంటున్నాడు క్లియర్గా, కనబరుచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చిర్రంట. ముందు ఒకసారి ఏడ్చారు ఆల్రెడీ. ఎక్కడ? 1వ వచనంలో చూస్తే ముందు సనుగుకొన్నారు, దేవుని మీద సనుగుకొన్నారు. అప్పుడు ఏడ్చినప్పుడు దేవుని కోపము రగులుకొన్నది. 11వ అధ్యాయము నెంబర్స్లో 1వ వచనంలో నుంచి మనము 3వ వచనం వరకు చూడొచ్చు. అయితే ఈ సనుగుకొనుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏడవడం మొదలైంది. ఎందుకు? అన్యులు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇజ్రాయేలీలు టెంప్ట్ అయిపోతున్నారు. అక్కడ ఇజ్రాయేలీలు పాపానికి లోబడుతూ ఉన్నారు అక్కడ. అందుకే చూడండి, ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక విశ్వాసి జీవితంలో తాను తెలుసుకోవాల్సిన చాలా విలువైన
ఆ యొక్క మాట ఏంటంటే తన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ప్రయాణంలో అన్యులతో సహవాసము చేయకూడదు. ఈ లోకంలో అన్యులతో సహవాసం చేయకూడదు. ఎందుకు అనంటే వారిని వెలుగు దగ్గరికి తీసుకురావాలి, కానీ వారితో నువ్వు సహవాసం చేయడం ద్వారా ఏమవుతుందంటే నీ వెలుగు కాస్త ఏమైపోతుంది, చీకటిగా మారుతుంది. ఎందుకంటే వారికున్న డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వారికున్న ఆహార పదార్థాలు కావచ్చు, వారికున్న అలవాట్లు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు ఈ క్రైస్తవ విశ్వాసికి, ఈ విశ్వాస యాత్రలో ఉన్నవారికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో నాకు లేకపాయనే, అయ్యో నా జీవితం ఎందుకు ఇట్లా అయింది. వాళ్ళు చూడు ఎంత ఫ్రీడమ్గా ఉన్నారు, వాళ్ళు చూడు వాళ్ళ యొక్క వస్త్రధారణ చూడు, వాళ్ళు చూడు వాళ్ళ యొక్క ఈవెంట్స్, వారికి జరుగుతున్న సెలబ్రేషన్స్ చూడు, వారి యొక్క ఉత్సవాలను చూడండి అని వాటిని చూసి క్రైస్తవ లోకము విశ్వాస ప్రయాణం ఏమైపోతుందంటే లోకాన్ని అనుసరిస్తున్న యవనస్తులు ఎంతోమంది. హల్లెలూయా. అందుకే అక్కడి నుండి మనము బయటికి రావాలి. చూడండి, దేవుని కోపాగ్నికి వారు వ్యతిరేకంగా రగులుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే సనుక్కున్నారో దేవుని కోపం రగులుకుంటూ ఉన్నప్పుడు కూడా తిరిగి మరలా ఈ ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వారి కోరికలు మాత్రము పగ్గాలు లేకుండా ఉన్నాయి. వారి కోరికలను లాక్కోవడం. పగ్గం ఉన్నది ఏం చేస్తుందంటే, పగ్గం అనేది ఇప్పుడు చూడండి, పగ్గము లేని ఆవులు కానీ, జంతువులు ఏదైనా బర్రెలు కానీ లేదంటే దూడలు కానీ పగ్గాలు లేకపోతే అవి ఏమైపోతుంది, వెళ్ళిపోతాయి, ఆగవు, బ్యాలెన్సింగ్ ఉండవు. వాటికి పగ్గం వేసినప్పుడే ఎవరైతే ఆ వ్యక్తి పగ్గం వేస్తాడో, ఎవరైతే ఆ వ్యవసాయకుడు పగ్గం వేస్తాడో ఆ పగ్గాన్ని బట్టి లాగితే అది కంట్రోల్లో ఉంటుంది. అయితే వీళ్ళ జీవితం ఏమైపోయిందంటే పగ్గాలు లేకుండా ఇజ్రాయేలీల జీవితాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే చూడండి, దేవుడు పరలోకం నుండి తనకు అనుగ్రహించిన ఆహారాన్ని కూడా తృణీకరించడానికి వాళ్ళు తెగించారు. అక్కడ గమనించాలి, ఏమైందంట, దేవుడు పరలోకము నుండి ఆహారాన్ని ఇచ్చాడు. పరలోకం నుండి ఆహారాన్ని ఇస్తే దాన్ని తృణీకరించడానికి కూడా తెగించారు. ఎందుకు, మాకు మాంసాపేక్ష కావాలి అని. హల్లెలూయా. ఏం కావాలనంట, మాకు మాంసాపేక్ష కావాలని దాన్ని తృణీకరించారంట. చూద్దామా ఒకసారి, నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనాన్ని 14 నుంచి 16. నిర్గమకాండము 16వ అధ్యాయము 14 నుంచి 16. హల్లెలూయా. నిర్గమకాండము 16వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూద్దాము. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, అది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను అని సెలవిస్తూ వస్తూ 31వ వచనాన్ని మనం చూద్దాం. ఇజ్రాయేలీలు దాన్ని మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన ఆపు పము వలె నుండెను. చూసారా, దాని రుచిని, దాని యొక్క ఉండే విధానాన్ని అక్కడ దేవుడు బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. అది తేనెతో కూడిన మంచి ఆ యొక్క ఆహారముగా మరి అక్కడ అది ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ద్వితీయోపదేశ కాండం మన్నా ఎట్లా ఉంది, ఎంత విలువైందిగా ఉన్నది అనేది మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఏంటంట? ఏ మాట కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాడు. అయితే అక్కడ అంటున్న ఆ కండిషన్ చూడండి, దేవుడు అక్కడ సెలవిస్తున్న మాట, ప్రతి మాట వలన నరులు, యెహోవా ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి. ఏం చేశాడంట? దేవుడు సమృద్ధిగా ఇయ్యడానికి ఏం చేశాడంట? అణిచివేస్తాడు, ఆకలి కలుగజేస్తాడు ఏ విషయంలోనైనా. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం అదే మాటలో, అదే అధ్యాయంలో 16వ వచనాన్ని కూడా మనం చదువుదాం. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించెను. అణుచుటకు అంట. ఇంకా ఇంకొక మాట ఏమంటూ ఉన్నాడు 16వ వచనంలో? శోధించుటకు. దేవుడు పరలోక ఆహారం మన్నాను మరి ఇజ్రాయేలీలకు ఇచ్చేటప్పుడు వారిని అణచి ఆకలి కలుగజేసి వారిని శోధించుటకు, వారిని పరీక్షించుటకు మరి మన్నాను దేవుడు వారికి ఆహారముగా ఇచ్చాడు. వారి ఆకలి తీర్చడానికి ఇచ్చాడు. మరి దేవుని యొక్క ఆలోచన కూడా శోధించి పరీక్షించుటకు, వారిని అణచి ఆకలి కలుగజేసి వారికి మన్నాని దేవుడు ఇచ్చాడంట. అయితే ఇటువంటి మన్నా దేవుడు ఇజ్రాయేలీలకు ఏర్పరిచినప్పుడు వారి జీవితంలో జరిగింది ఏందయ్యా అంటే, ఈ మన్నాను వద్దనుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారంట? ఎక్కడ వెళ్తున్నారంట? వాళ్ళు మాంసము కావాలని వెళ్తున్నారంట. ఎందువలన వారిలో ఆ ప్రేరణ కలిగింది? ఎందువలన వారిలో ఆలోచన కలిగింది అనంటే, వారు ఎవరితో వారి ప్రయాణము ఎవరితో మొదలైంది? వారి ప్రయాణంలో ఎవరు వారితో ప్రయాణించుటకు సిద్ధపడ్డారు? అన్యులు ఇజ్రాయేలీలతో ప్రయాణం చేయుటకు, కలిసిపోవుట. ఇజ్రాయేలీలు ప్రయాణమైనప్పుడు అన్యులు వారితో ప్రయాణమయ్యారు. వారు ఎప్పుడైతే ఆ విధంగా ప్రేరేపించారో తిరిగి మరలా వీరు ఇజ్రాయేలీలు మాంసం కొరకు ఏడవడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నువ్వు గమనించవలసిన మాట ఏంటంటే, నీ దేవుని దగ్గరికి వచ్చి నీ దేవుడు ఇస్తున్న విలువైన ఆహారము, వాక్యం అనే ఆహారము, ప్రార్థనలో ఉండి దేవుని చేత జవాబులు పొందుకునే ఆహారము, జయించే ఆహారము, ఈ లోకం నుంచి విడిపించబడి నీతియుక్తమైన బలులతో దేవుని సన్నిధిలో కనపరిచే ఆహారాన్ని నువ్వు ఎంతగా మిస్ అవుతున్నావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు అన్యులను చూడగానే, చాలామంది చూడండి, నా జీవితంలో నేను కొంతమందిని చూశాను, ఒక సేవకులనే చూశాను, కొంతమంది సేవకులనే. ఎదుటివారి జీవితంలో కారు ఉంది అంటే నా జీవితంలో కారు ఉండాలని ఆశపడేవారు. వారు ఏ విధంగా కష్టపడుతున్నారు, వారు ఏ విధంగా ఆ యొక్క కారు వచ్చింది వారి జీవితంలో, ఆ కారును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ అనవసరం. ఎట్లయినా సరే ఆ సేవకునికి కారు ఉంది, నాకు కారు ఉండాలి. ఈ పోల్చుకునే విధానాలు చాలా ఉన్నాయి. ఈరోజున్న పరిస్థితుల్లో క్రైస్తవులే పోల్చుకుంటున్నారంటే, మరి ఈ క్రైస్తవులు అన్యులు చేస్తున్న ఆ యొక్క పనులను కావచ్చు, అన్యులు చేస్తున్న ఆ యొక్క బిజినెస్లను కావచ్చు, అన్యులు ప్రవర్తిస్తున్న వారి యొక్క ప్రవర్తనను బట్టి క్రైస్తవులు ఎంతగానో వారికి లోబడిపోతూ ఉన్నారు. వారికి లోబడిపోవడం ఒక ఎత్తు అయితే,
వారి విధంగా వారి జీవన శైలిని మలుచుకోవడం మరో ఎత్తు. వారి జీవన శైలిని మలుచుకోవడం మరో ఎత్తు అయితే గమనించండి, ఆ విధంగా వారి జీవన శైలిని మలుచుకొని అదే మలుచుకున్న ఆ పరిస్థితిని స్థితిగతిని బట్టి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించడము ఇంకొక స్థితి. వారు సంతోషంగా ఉన్నారయ్యా, వారు మంచిగా ఉన్నారయ్యా, నాకే ఎందుకు ఈ కష్టాలయ్యా, నాకే ఎందుకు ఈ బాధలయ్యా, వారు పాపాలు చేస్తున్నప్పటికీ, వారు తప్పిదంలో జీవిస్తున్నప్పటికీ వారు ఎంత ఆనందంగా ఉన్నారయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ ప్రార్థన ప్రార్థించినట్టు కాదు, అది కంప్లైంట్ చేస్తున్నట్టు. హల్లెలూయా. ఏంటిదంట? అది కంప్లైంట్ చేస్తున్నట్టు. కానీ ఈ కంప్లైంట్ వాళ్ళు ఎప్పటి వరకు చేస్తారు తెలుసా? వారి శ్వాస ఆగిపోయేంత వరకు చేస్తూనే ఉంటారు. ఎందుకు? వారి ప్రయాణంలో ఎవరున్నారు? అన్యులున్నారు. వారి ప్రయాణంలో అన్యులున్నారు. అందుకే ఇప్పుడు చూడండి, ఈ యొక్క సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మిశ్రిత జనం ఎప్పుడైతే మాంసాపేక్ష గలవారై వారి ఎదుట కనపరిచినప్పుడు ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారంట? దేవుని దగ్గరికి పోయి అడగడం మొదలుపెట్టారు. అరే, మేము అక్కడ ఉన్నప్పుడు కొత్తిమీర అవి ఇవి ఆకుకూరలు మంచిగా తిన్నాము, ఇక్కడికి వస్తే ఖాళీ మన్నానే అని అంటారు. అసలు అక్కడ అది కూడా లేదు. చరిత్రను చూసినట్లయితే చరిత్ర ఏం చెప్తుంది? బైబిల్ చరిత్ర అంటే ఆ రోజుల్లో వాళ్ళకి చాలని నీటి లాంటి చార్లు పోసేవారంట. నీరే, కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏది ఉండదు, కనీసం నాలుకకు ఒక టేస్ట్ కూడా ఉండదు. అటువంటి ఆ యొక్క ఆహారాన్ని బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలకు పోసేవారంట. కానీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు అంటూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు అన్యులను చూసి దేవుని దగ్గర. అందుకే గమనించాలి, నీ విశ్వాస జీవితం, నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఒకవేళ అన్యులు ఉన్నారేమో, ఆ అన్యులను బట్టి నువ్వు ప్రేరేపించబడి, ఆ అన్యులను బట్టి నువ్వు నీ తలంపులలో వస్తున్న మాటలను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అవే మాటలు పలుకుతున్నావేమో, అవే మాటలు ప్రార్థనలో చేస్తున్నారు. అయ్యా వాళ్ళకి అది ఉంది, అయ్యా వాళ్ళకి ఇది ఉంది, నాకు లేకపోయానే. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నువ్వు నోటితో దానికి అపోజిషన్గా కానీ వ్యతిరేకంగా పలికినప్పటికీ ఆ మాట పలికేటప్పుడు నీ హృదయాంతరంగంలో ఏముందో ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే నీ ప్రార్థనలకు జవాబులు రావు సాధారణంగా. అందుకే ప్రార్థనలకు జవాబు రావు. ఇలాంటి ప్రవర్తన వలన మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? పతనమైన స్థితిలో ఎలాంటి వాడో తెలుస్తుంది. పతనమైన స్థితి ఎలాంటిదో తెలుస్తుందంట ఇలాంటి పరిస్థితుల వలన. అందుకే ఈరోజు చాలామంది విశ్వాసులు చూడండి, వాళ్ళతో వీళ్ళతో ముచ్చటించడానికి, మాటలు మాట్లాడడానికి, బాతకని కొట్టడానికి, సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి, ఇవన్నీ చేయడానికి క్రైస్తవులకు సమయం ఉంది. కానీ విలువైన ఆహారము దేవుని వాక్యాన్ని చదవడానికి క్రైస్తవులకి సమయం లేదండి. ఇది ఏ స్థితి తెలుసా? వారి దేవుని వాక్యము ఎవరి జీవితాల్లో అయితే ఉండదో, దేవుని వాక్యము ధ్యానించే సమయం ఎవరైతే దేవునికి ప్రతిదినము ఇయ్యరో, వారి జీవితము పతన స్థితిలో పడిపోయినట్లు. అది వారి పరిస్థితులను మనం గమనిస్తే, ఈ వాక్యాన్ని చదవకుండా ఆ మన్నా పరలోకపు ఆహారము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము పరలోకపు ఆహారం. ఇది ఎవరైతే చదవరో, ఎవరైతే ధ్యానించకుండా వారు ఎక్కువ సమయం లోకానికి, లోక స్నేహితులకు, అన్యుల ఆచారాలకు, అన్యుల పద్ధతులను బట్టి వెళుతూ ఉంటారో, వారిని చూసి వీరు ప్రేరేపించబడి క్రియలు, కార్యాలు, పనులు చేస్తూ ఉంటారో, వారి జీవితంలో ఏముంటుందంటే, వారి జీవితంలో ఏముంటుంది? పతనమైపోయిన స్థితి అంట. అందుకే ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష, నిర్గమకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మాంసాపేక్షను కనబరిచినప్పుడు ఇజ్రాయేలీలు వెంటనే దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా మాకు మాంసం కావాలని. వాళ్ళు దేన్ని తృణీకరించారో? పరలోకపు ఆహారాన్ని తృణీకరించారు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉండి
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుదల లేకుండా ఉంటే నువ్వు దేవుడిస్తున్న పరలోక ఆహారాన్ని తృణీకరించి నువ్వేం చేస్తున్నట్టు? పతనా స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు. వాక్యము ఎవరి జీవితాల్లో ఉండదో, వాక్యము యొక్క క్రియలు ఎవరి జీవితాల్లో అయితే ఉండవో వారి పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? పతనమైన స్థితి. పతనమైపోతూ ఉంటారు. మేము ఇలా అనుకోలేదు బ్రదర్, మా జీవితం ఇట్లా అవుతుంది అనుకోలేదు బ్రదర్ అని ఎన్నో మాటలు మాట్లాడతారు వారు పతనమైపోయిన తర్వాత. బ్రదర్ వాక్యం చదువుతున్నారా అంటే ఆ యొక్క ఆనందంలో, లోకముతో అన్యులతో చేస్తున్న ఆ సహవాసంలో, ఆ ఆచారాల్లో, ఆ పద్ధతుల్లో ఆనందిస్తూ చదువుతున్నాం బ్రదర్ అని పైన మాటలు అబద్ధాలు చెప్తూ వెళ్తారు. ఎప్పుడైతే వారి జీవితం పతనమైపోతూ ఉందో ఆ దినదినము వారి పరిస్థితిని చూసి ఎవరైతే వాక్యం చదువుతున్నారా అని అడిగారో వారు తిరిగి మరలా వారిని అడిగేసరికి ఏమైతుందో తెలుసా? అడిగితే వారి ముఖము ఏమంటారు, ఎలా ఉంటుందంటే ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండిపోతుంది. అవమానకరమైన పద్ధతిలో ఉంటాయి. ఎందుకంటే ఏం బ్రదర్ డైలీ వాక్యం చదువుతున్నా అన్నావు, నేను అడిగాను నిన్ను, కానీ ఎందుకు నీ జీవితం ఈ విధంగా ఉంది అని అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్. అక్కడ ఆన్సర్ ఉండదు. ఎందుకు తెలుసా? వారు దేన్ని కాదనుకున్నారు? పరలోక మన్నాను కాదనుకున్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, అనుదినము విశ్వాస యాత్రలో ఈ యొక్క ఆహారము, పరిశుద్ధ గ్రంథము, దేవుని మాట చేత జీవించెదరు అని అణచి ఏం చేశాడంటే అణచి ఆకలి కలుగజేసి శోధించి పరీక్షించి దేవుడు ఇచ్చే ఆహారం ఏదయ్యా అంటే ఇగో ఈ పరలోక ఆహారం. హల్లెలూయా. ఈ వాక్యం అనే ఆహారం. మనం సింపుల్గా తీసుకుంటాం ఈ వాక్యాన్ని, కానీ చూడండి బయట చాలా సింపుల్గా దొరుకుతాయి. డబ్బు ఉంటే దొరికిపోతాయి, బయట దొరికేది. సావాసం ఉంటే దొరికిపోతాయి, ఎవడో ఒకడు ఇప్పిస్తాడు. తెలిసిన వారు, బంధువులు, అన్యులు ఎవరైనా ఇప్పించగలుగుతారు. కానీ పరలోకపు మన్నాను, పరలోకపు ఆహారాన్ని కేవలము దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇయ్యగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము అదే మాటగా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనాన్ని చూసుకుందాం. ఏమంటున్నారు అక్కడ? కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగగా ఏమైనాయంట? కోతకాలంలో ఏమైందంట? కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? కోతకాలములో ఈ గురుగులు గోధుమలు కలిసి ఎదగనీయుడి. అయితే ఎదిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గమనించాలి, ఈ విశ్వాస యాత్రలో ఈ కోతకాలంలో ఆత్మీయ జీవితంలో నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యానికి, ప్రార్థనకు, దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవర్తనను మార్చుకుంటూ ఉన్న ఈ వీరిలో
ఈ కోతకాలం ఎప్పుడైతే వస్తుందో గమనించండి, అప్పుడు ఏమైతే తెలుసా, అన్యులతో సావాసం చేసేవారెవరు, అన్యులతో కలిసి ఉండేవారెవరు, అన్యుల ఆచారాలను పాటించేవారెవరు, ఈ లోకంలో ఉన్న ప్రతీదీ కూడా దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తున్న వారెవరు అనే వాటి మీద దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధను ఉంచి అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా, గోధుమలు ముందుగా ఆ యొక్క వేరు చేసే కంటే ముందుగా ఈ వాక్యం సెలవిస్తూ ఉన్న ఈ ఉపమానంలో ఉన్న వాక్యం చూడండి, ఈ యుగాంతములో జరగబోయే గొప్ప పంట కోత సమయాన దేవుడు సాతాను నుంచి తన సంతానానికి వేరు చేస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట, ఈ గోధుమలను, ఈ గురుగులను సంఘముగా దేవుడు పోల్చాడు. ఈ సంఘములో ఉన్న విశ్వాసులను పోల్చాడు. సో ఈ పంటను సంఘమైతే అందులో వచ్చిన ఆ యొక్క ద్రవ్యము ఏదైతే ఉందో గోధుమ గురుగులు సంఘ విశ్వాసులుగా కూడా మనం తీసుకోవాలి. వారి గురించే చెప్తున్నాడు ఈ ఉపమానం. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఆ వాక్యాన్ని మనం మరలో ఒకసారి అగైన్ ఐ రీడ్, అది చదివినప్పుడు చూడండి ఏం చేస్తాడంటే, అక్కడ కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి. ఎవరిని కూరుస్తాడంట? అందుకే చూడండి హఠాత్ మరణాలు క్రైస్తవులలో, అవిశ్వాసులలో, విశ్వాసములో బలహీనులలో ఎందుకు వస్తాయి తెలుసా? కోతకాలము మొదలైంది. ఈ యుగాంతపు కోతకాలములో ముందు గురుగులను కాల్చివేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని తీసేస్తాడంట? చాలామంది అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను వేరు చేస్తాడు దేవుడు, నేను గోధుమ పిండిగా ఉన్నాను, నన్ను ఎక్కడ దాస్తాడు? చూడండి, గోధుమలను ఎక్కడ కొట్టులో చేర్చి పెట్టుడని. గోధుమలను కొట్టులో దాచివేయబడిన ద్రవ్యముగా నువ్వు ఉన్నావా, లేక కాల్చివేయబడే ద్రవ్యముగా నువ్వు ఉంటావా? హల్లెలూయా. ఈ యుగాంతంలో ముందుగా అన్నాడు. ముందుగా ఎవరంట? ఇక్కడ ఉపమానంలో వచ్చిన మాట చూడండి, దేవుడు సెలవిస్తున్న మాట, కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి, కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి. అంటే గురుగులు ముందుగా తీయబడుతున్నాయి సంఘంలో నుంచి. హల్లెలూయా. ముందుగా ఎవరు తీయబడుతున్నారు? గురుగులు తీయబడతాయంట, అవి కాల్చివేయబడుతూ ఉన్నాయంట. అందుకే చాలామంది చూడండి, చాలా వారి విశ్వాస జీవితాన్ని మనము ఎప్పుడు కూడా ఎనాలిసిస్ చేయలేము. ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్ ఆర్ ఎవాంజలిస్ట్ ఎవరైనా కావచ్చు, వారి విశ్వాస జీవితాన్ని మనం ఎనాలిసిస్ చేయలేము. వారు బయటికి భక్తిపరుల్లా కనబడుతుండొచ్చు, బయటికి వాక్యాన్ని బోధిస్తుండొచ్చు, మర్మాలను బోధిస్తూ ఉండొచ్చు, కానీ వారి అంతరంగంలో ఈర్ష్య ఉందా, గర్వం ఉందా, హిపోక్రసీ వేషధారణ ఉందా, సంఘంలో ఒకలాగా ఇంటిలో ఒకలాగా ఉన్నారా, వారి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కనువిప్పు లేని ప్రజలుగా, కనువిప్పు లేని దైవజనులుగా, కనువిప్పు లేని పరిచారకులుగా, కనువిప్పు లేని విశ్వాసులుగా ఎంతమంది అయితే ఉన్నారో వారిని మనం చూడవచ్చు. చాలామంది దేవుడు ఏం చేసేస్తున్నాడు? కాల్చివేయటకు గురుగులను ముందుగా సిద్ధపరుస్తూ ఉన్నాడంట. ఈ యుగాంతంలో గురుగులను ముందుగా సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఈ యుగాంతంలో జరగబోయే గొప్ప పంట కోత సమయాన దేవుడు సాతాను సంతానం నుంచి తన సంతానాన్ని వేరు చేస్తాడు. ఏం చేస్తాడంట? వేరు చేస్తాడు. వీలైతే దాన్ని రాసుకోండి, లేదంటే అది చదవడానికి తర్వాత అయినా చూడొచ్చు. దీని వివరణ మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు కూడా దీని వివరణ మనం గమనించవచ్చు. అయితే సాతాను సంతానాన్ని మొదట పోగు చేస్తున్న విషయాన్ని గమనించండి. పంట కోతలో ఫలితార్థం ఇదే. హల్లెలూయా. ఒక పొలంలో పంటను కోస్తూ ఉన్నప్పుడు గోధుమలు గురుగులు కలిసి ఎదిగినప్పుడు దాని యొక్క ఆ పంట కోతలో ఫలితార్థం ఏందయ్యా అంటే గురుగులను కాల్చివేయడమే. సో సంగమా, విశ్వాస యాత్రలో ఉన్న ప్రతి జనులు గమనించాలా, మొదటగా ఎవరు కాల్చివేయబడతారు?
గురుగులు కాల్చివేయబడబోతూ ఉన్నాయి. కాల్చివేయబడుతూ ఉన్నారు కూడా. ఎందుకు తెలుసా దీని యొక్క వాక్యం యొక్క కన్ఫర్మేషన్ చూద్దామా? మత్తయి సువార్త 3:12 చదవండి. అందులో ఉన్నదే జరుగుతూ ఉంది. ఈ విధంగా ఉన్నది కాబట్టి అది జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 3:12 చూద్దాం. హల్లెలూయా. నేను చదువుతాను, చూద్దాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆయన చేట ఎవరి దగ్గర ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఆయన కళ్ళెమును ఏం చేస్తాడంటే, ఆయన కళ్ళెమును ఏం చేస్తాడు? ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేస్తాడంట. బాగుగా శుభ్రం చేస్తాడు అనే దాంట్లో చూడండి, గోధుమ శుభ్రపరచబడినప్పుడు పంట అక్కడ ఉండదు. బాగుగా శుభ్రంలో గమనించాలి, గురుగులు కూడా అక్కడ ఉండవు. హల్లెలూయా. వేస్టేజ్ని క్లీన్ చేసేస్తాడు. అండ్ ఏంటిది, పనికొచ్చే మంచి ఆహారాన్ని పక్కకు పెట్టేస్తాడు. బాగుగా అది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆరని అగ్నిలో దాన్ని ఏం చేస్తాడంట? పడవేస్తాడంట. ఆరని అగ్నిలో దాన్ని పడవేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 13:47 నుంచి మరలా అక్కడికి వద్దాం. 13వ అధ్యాయం కాడికి. మత్తయి సువార్త 13:47 నుంచి 50 వరకు. అయితే 47ను ఒకసారి మనం గమనిద్దాం. 13:47. హల్లెలూయా. చూద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, అంటే ఎవరిని తీస్తున్నాడు ఇక్కడ? దుష్టులను తీస్తూ ఉన్నాడు. ఎవరిని తీస్తూ ఉన్నారు? దేవదూతలు వచ్చి గురుగుల లాంటి స్థితిలో ఉన్న విశ్వాసులను వచ్చి వాళ్ళను, హల్లెలూయా, గురుగుల లాంటి స్థితిలో ఉన్న వారిని తీస్తాడంట. దేవదూతలు వచ్చి, చూడండి అక్కడ ఏమంటున్నాడు, దేవదూతలు వచ్చి దుష్టులను, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపులను పండ్లు కొరుకుటయును ఉండును. చూసారా? క్రైస్తవులతో అన్యులు సావాసము చేస్తే, అన్యులతో క్రైస్తవులు సావాసము చేస్తే ఏం జరగబోతుందిలో వింటున్నాం. ఇజ్రాయేలీలతో అన్యులు సావాసం చేస్తే ఏమైంది? లోక సంబంధమైన ఆహారం కొరకు దేవుని దగ్గర ప్రాలయపడ్డారు కదా. అన్యులు ఏం చేశారు? మాంసాపేక్షను కనబరిచారంట. Numbers 11:4 ఉంటుంది. అది కనబరిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి అడగడం మొదలుపెట్టారు. అంటే ఈ శరీర ఆశలను, శరీర తృప్తిని నెరవేర్చుకోవడానికి దానిని దేవుణ్ణి అడగడం మొదలుపెట్టారు ఇజ్రాయేలీలు. దాని తర్వాత మరి ఇదే అన్యులు క్రైస్తవులతో సావాసం చేస్తే, లేదంటే క్రైస్తవులు అన్యులతో సాహసం చేస్తే ఏం జరగబోతుందయ్యా వారి విశ్వాస ప్రయాణంలో అంటే? ఏం జరగబోతుందో తెలుసా? ఏం జరిగిందో చెప్పామో, ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? దుష్టులను నీతిమంతులలో నుండి వేరుపరిచి ఆరని అగ్నిలో పడవేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదంట? ఆరని అగ్నిలో పడవేయబోతున్నాడు దేవుడు. చూడండి ఆ మాటను. అందుకే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను. చూడండి, ఈ వల అనగానే
చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. ఆ వలను గురించి నేను ఇక్కడ ప్రత్యేకంగా వారి తలంపుల్లో వేరుగా తీసుకుంటారు. వల అనగానే మానవ సహజమైన ఆలోచనలో దేవుని వాక్యాన్ని ఈ సహజమైన ఆలోచనకు తగ్గట్టుగా అర్థమైనట్టుగా తీసుకుంటే అది వాక్య విరుద్ధము, అది వాక్యానికి వ్యతిరేకము. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, వల అనే దాని వివరణ ఏంటిది అని అంటే, వల అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి అర్థం ఏంటంటే విసిరే చిన్న వల అని అర్థం కాదు. ఇక్కడ చాలామంది చూడండి, పెద్ద నది ఉంది లేదంటే పెద్ద చెరువు ఉంది, అందులో నేను విసిరాను, లేదంటే పెద్ద సరస్సు ఉంది, అందులో నేను వల విసిరాను, నా వల చిన్నగా ఉంది, ఎంతవరకైతే నా వల వెళ్ళిందో అందులో పడాల్సిన చేపలు అవి చిన్నవైనను పెద్దవైనను పడతాయి అనే వివరణ, అనే తలంపు దేనికి సంబంధించిందంటే మానవ ఆలోచనలకు తలంచింది. అది దేవుని ఆలోచనలకు అతీతంగా మానవ ఆలోచనలకు తలంచినది ఆ ఆలోచన. కానీ ఈ వల సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అని అంటే సరసంతటిని చేరునంతటిని ఏంటిదంటే అది సరసంతటిని, చెరువునంతటిని, నదినంతటిని దేవినట్టు లాక్కు వెళ్ళే పెద్ద వల అని గ్రహించాలి క్రైస్తవులు. హల్లెలూయా. దేవినట్టు అంటే ఏంటిది? లోతులో నుంచి తీసినట్టు. దేవినట్టు అంటే ఏంటిది? లోతులో నుంచి. లేకున్నా దేవి దేవి వేశారు. అప్పుడు ఊర్లలో అంటుండే, మా చిన్నప్పుడు గిన్నెను దేవి దేవి తిన్నారు అని అంటుండే. అంటే ఏంటిది? ఆ గిన్నె వంట వండిన ఆహారం అంట, అది మాడు అయినప్పటికీ కూడా దాన్ని కంప్లీట్గా దేవి, దాంట్లో మంచిది ఉన్నంత వరకు కూడా దేవి దేవి వేసుకొని తిన్నారు అని చెప్పేవారు. కుటుంబం పెద్దగా ఉంటే సరిపోనప్పుడు అది ఉన్న అంత అంచుల వరకు లాగి లాగి వడ్డించేవారు. దానిని దేవి అని అర్థం వస్తుంది అన్నమాట. ఇందులో చాలా పెద్ద మొత్తం చేపలు పడతాయి. అంటే సరస్సులోను, చెరువులోను, నది ఎంతవరకు అయితే ఉంటుందో అంత కంప్లీట్ ఆక్యుపై చేసే వల ఇది. అందులో ఉన్న ప్రతి చేప, చిన్న పెద్ద ప్రతి చేప పడుతుంది. అయితే అది కంప్లీట్ దేవినట్లుగా కంప్లీట్ తీసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ఆ వలలో నుంచి బయటికి వేసిన తర్వాత మంచి వాటిని ఒకవైపు, చెడ్డ వాటిని ఏం చేస్తారంట 47వ వచనం, మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. సో దేవుడు కూడా అదే పని చేయబోతున్నాడు. ఈ లోకమనే సముద్రం కావచ్చు, ఈ లోకమనే నది కావచ్చు, ఈ లోకమనే సరస్సు కావచ్చు, వల వేశాడు దేవుడు. ఏ వల? అది సువార్త వలను వేశాడు. హల్లెలూయా. ఏం వల వేశాడు ఆయన? సువార్త వలను వేసి దాని ద్వారా ఇక ఉన్న ప్రతి ప్రజలను లాగుతూ ఉన్నాడు. ఎందుకు? సువార్త తెలియని ప్రజలు ఈ టెక్నాలజీ, ఈ జనరేషన్ బట్టి ఎక్కడనో మారుమూల ప్రాంతాల్లో కొంతమంది ఉండొచ్చు, కానీ అది చాలా కొద్ది మంది కావచ్చు. కానీ బట్ ఆఫ్టర్ 2021 ఇయర్స్ ఏంటిదట? బిఫోర్ 2021 ఇయర్స్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్, బట్ ఆఫ్టర్ 2021 ఇయర్స్ గాస్పల్ గో టు దిస్ కంప్లీట్లీ ఎర్త్. ఏమైపోయింది? ఇవాళ వేయబడింది. ఈ లోకం పైన తన ప్రాణం పెట్టినప్పుడే సువార్త వలను వేసేశాడు దేవుడు. తన రక్తము కార్చినప్పుడే సువార్త వలను వేసేశాడు దేవుడు. ఇక లాగడమే సిద్ధంగా ఉంది. అది లాగి ఈ యుగాంతంలో దాంట్లో నుండి దేవుడు ఏం తీయబోతున్నాడు తెలుసా? మంచి వాటిని, చెడ్డ వాటిని తీయబోతూ ఉన్నాడు. దేవదూతలను పంపి నీతిమంతులలో నుండి దుష్టులను లాగి నరకాగ్నిలో వేయబోతున్నాడు. హల్లెలూయా. వేర్ యు వర్ దేవదూత వచ్చి పట్టుకొని లాగి తీసుకెళ్లేలాగా ఉన్నావా?
నీతిమంతుల్లో నిలబెట్టే విధంలో ఉన్నావా? వేర్ యు ఆర్? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు ఎక్కడున్నావో. ఇది గోధుమలు కలుపు మొక్కలు ఉదాహరణకు పోలి ఉంది. అయితే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పరిస్థితులు ఏ విధంగా క్రమక్రమంగా చివరిదాకా మారుతూ వస్తాయో ఆ ఉదాహరణలో ఉంది. ఈ ఉదాహరణ అయితే ఎలాగో తెలియకుండా శుభవార్త వలలో పడి, చూసారా ఎక్కడ పడి క్రైస్తవులు లాగిపడ్డారంట? సువార్త వలలో పడి క్రైస్తవులు ఈడవబడ్డారని వారి గురించి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ? సువార్త వలలో పడి ఈడవబడ్డారంట క్రైస్తవులు, వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఈ కాలంలో మంచివారిని చెడ్డవారిని వేరు చేయడం మనుషులకు సాధ్యము కాదని గమనించాలి. హల్లెలూయా. ఈ సంఘంలో వీళ్ళు చెడ్డవాళ్ళండి, వీళ్ళు మంచి వాళ్ళండి అని చూడండి, వారికి దూరం అవుతారు చాలామంది విశ్వాసులు, సేవకులు, పరిచారకులు, ఇంకా పాస్టర్లు కూడా ఏమవుతారంట? దూరం అవుతారు. వారికి ఏమవుతారు? దూరం అవుతారు వారికి. అందుకే గమనించి, ఇక్కడ కూడా ఈ కాలంలో మంచివారిని చెడ్డవారిని వేరు చేయడము మనుషులకు సాధ్యము కాదని గమనించాలి. మన వల్ల కాదది, కానీ దేవుడు దానిని చేస్తాడు. అందుకే మనం గమనించాల్సిన మాట ఏంటంటే, సంఘాల్లో నాయకులు, విశ్వాసులు తమ స్థానిక సంఘాల్లో భయభక్తులు లేనివారు, దుర్మార్గులు సభ్యులుగా ఉండకుండా ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేయడం మాత్రమే మనం చేయాల్సింది, ప్రార్థన అండ్ ప్రయత్నం. సంఘాల్లో వారు సభ్యులుగా, అధిపతులుగా, అధికారులుగా, సంఘ పెద్దలుగా ఇటువంటి కార్యాలు చేసేవారు ఉండకూడదు. దానిలో వివరణలో అక్కడ పౌలు ఒక దగ్గర వివరిస్తూ వస్తున్నాడు. 1 కొరింథీ 5:1-2 వచనాలు చూద్దాం. 1 కొరింథీ 5:1-2 వచనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ 5:1. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను కొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఉండియో మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఏంటిదంట? తప్పులు చేసేవారిని, తప్పులు జరిగించే వారిని, జారత్వపు పాపపు క్రియలను జరిగించే వారిని మీరు వారిని సంఘంలోనే ఉంచుకున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇట్లుండియో అటువంటి స్థితిలో ఉండి కూడా సంఘాలు ఏమవుతున్నాయంట? ఉప్పొంగుచున్నారంట. మాది పెద్ద సంఘం, మాది ధనిక సంఘం, మాలో ఎవరున్నారు? మాలో గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. ఎవరున్నారు? మోసపూరితమైన జీవితాలు జీవించేవారు ఉన్నారు. డబ్బులు సంపాదించేవారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంట. ఏంటంట? బిజినెస్ మ్యాన్స్ ఉంటారంట. ఉప్పొంగుచున్న సంఘాల్లో ఏం జరుగుతుందో ఒకసారి గమనించాలి. అందుకే పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ, ఆ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు పౌలు ఇక్కడ. 1 దినవృత్తాంతములు కాదండి, షేర్ చేసి 1 కొరింథీలో 1 కొరింథీలో 5వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీలో 5వ అధ్యాయం 1. మీలో జారత్వం ఉన్న పాపపు సంఘములో ఉన్నది, ఆ జారత్వం ఉన్నది. ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంట? తన తండ్రి భార్యతో కలిసి జీవించే పాపపు క్రియ ఉందంట. అయినప్పటికీ కూడా ఆ సంఘములో నుంచి వారిని వేరు చేయవలసిన వారు ఏం చేశారంట? దానిని పట్టించుకోకుండా ఉప్పొంగుచున్నారంట. చూడండి, అట్టి జారత్వమును అన్ని జనులోనైనా జరగదు. అంత భయంకరమైనది ఎక్కడుంది? సంఘంలో ఉంది.
అంత భయంకరమైనది సంఘములో ఉంది. 1 కొరింథీ 5:1-2 చూద్దాం. 2వ వచనం, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇట్టి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూసారా, ఉప్పొంగుచున్నారంట. ఇంకా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సరిచేసి ప్రార్థన చేసి గద్దించి వారిని సరైన మార్గంలో నడిపించవలసిన సంఘము ఉప్పొంగుచున్నదంట అటువంటి వారిని చూసి. హల్లెలూయా. ఏమవుతుంది? ఉప్పొంగుచున్నది. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితం ఆ విధంగా, నీ నా సంఘము వెళ్ళే సంఘం ఆ విధంగా ఉంటే గమనించాలా. దేవుడు ఇప్పటికైనా గ్రహింపులోకి రమ్మని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇప్పటికైనా గ్రహింపులోకి రమ్మని కోరుకుంటూ ఉన్నాడు. కంటిన్యూలే కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ఇంకొక మాట అక్కడ, అదే అధ్యాయం 11:13 వచనం, ఇప్పుడైతే సహోదరుడను బడిన వాడెవడైనను జారుడు కానీ లోబిగా కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ, తిట్టుబోతులు ఉన్నారంట. తిట్టడమే కాదు, వాళ్ళు ఎప్పుడు తెరిచినా వాళ్ళ గురించి తిట్టడమే. తిట్టుబోతులు, తాగుబోతులకు కాక తాగుడు అలవాటైనట్టు తిట్టుబోతులు ఉన్నారంట. తాగుబోతులకు కాక తాగుడు అలవాటైనట్టు తిట్టుబోతులు కానీ, చూడండి ఇంకా ఆ మాట అంటూ ఉన్నాడు, త్రాగుబోతులు కానీ దోచుకొనువారు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఏం చేయొద్దంట? సాంగత్యం చేయొద్దు, భుజించకూడదు, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. ఏంటిదంట? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. వెలుపటి వారికి తీర్పు తీర్చే అధికారం ఎవరికి లేదంట? పౌలుకు లేదంట అక్కడ. కానీ ఈ లోపలున్న వారికి తీర్పు తీర్చవచ్చంట. హల్లెలూయా. ఈ లోపల ఉన్నవారు ఎవరికి తీర్పు తీర్చవచ్చు? లోపల ఉన్న వారికి తీర్పు. దానికే ఇంకొక మాట కూడా ఉంది. తిమోతికి రాసిన 3వ అధ్యాయము 1-5 వచనాల వరకు కూడా మనం చూడొచ్చు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు నేను ఖాళీ చదువుతాను, సమయం లేదు కాబట్టి చదివి ఇంకా ముందుకెళ్ళి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలను 5 వచనాలను చూద్దాం. 3వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1 హల్లెలూయా 1-5. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనినని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిత అనుభవనుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. తిమోతిలో ఈ విధంగా సంఘపు యొక్క జీవితము ఏ విధంగా ఉండాలని పౌలు స్పష్టంగా సెలవిచ్చాడు. అయితే మొత్తానికి ఏ తప్పు లేకుండా ఇలాంటిది పూర్తి చేయడము అసాధ్యమవుతుంది. ఏ తప్పు లేకుండా పూర్తి చేయడము అసాధ్యమవుతుంది అనంట. అందుకే ఒకసారి గమనించండి, ఇక్కడ అంటూ ఉన్నాడు,
ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు 12 మంది శిష్యులలో ఒకడు ఏం చేశాడంట? 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు కదా. ఏది సాఫీగా పోదండి. సంఘము దేవునితో సావాసములో, దేవునితో పరిచర్య చేసి పరిచారకులుగా ఉన్న శిష్యులలో కూడా ఒకడు ఏమైపోయాడంట? తప్పిపోయాడు. దేవుని రాకడలో ఏది లేకుండా లోకాన్నంతా రక్షించాలా అనేది సాధ్యపరచబడదు. ఎందుకంటే 12 మందిలో ఒకడు ఏమయ్యాడంట? ఇస్కరియోతు యూదా ఉన్నాడంట. అయితే అక్కడ అంటున్నాడు, ఆ తర్వాత క్రీస్తు రాయబారులు చివరి రోజుల్లో సంఘాల్లోకి దుర్మార్గులు ప్రవేశిస్తారని హెచ్చరించారు. అక్కడ క్రీస్తు రాయబారులు ఎవరు? పౌలు. క్రీస్తు రాయబారులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. వారి ద్వారా తెలియజేయబడ్డది ఏంటి తెలుసా? దుర్మార్గులు సంఘములో చివరి రోజుల్లో ఎవరు వస్తారంట? దుర్మార్గులు సంఘములోకి వస్తారని తెలియజేయబడింది అక్కడ. చూద్దామా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 23-30. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం కాలి చదువుదాము. అగైన్ దేవుడు సమయాన్ని ఇస్తే ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ కాలి చదువుదాం తెలుసుకోవడానికి. 20వ అధ్యాయము ఎన్ని నుంచి అంట? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 23-30. 23-30. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమునకు నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మీకు సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఏంటి అంట? ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘములో ఆ చివరి రోజుల్లో, ఈ చివరి రోజులలో ఎవరు వస్తారంట? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరుదురు. అంత్యదినాల్లో ఎవరు వస్తారంట సంఘంలోకి? దుష్టులు, వంకర మార్గమున క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావము కలిగిన వారు. వాళ్ళు ఎవరిని ఈడ్చుకుపోవాలని చూస్తారంట? ప్రవేశించి వారు మందను అస్సలు కనికరించారంట. వారు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని, ఎవరైతే కాపరులు ఉన్నారో వారిని కూడా తమ వెంట ఈడ్చుకొని పోవడానికి వారు ప్రయత్నిస్తారంట. చూద్దాం 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు. థ్యాంక్ యూ జీసస్. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశ చొప్పున ఏంటిదంట? హితబోధను సహించరంట. వారు సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఏమైందంట? కల్పనా కాలమునకు తిరుగు కాలం వచ్చిందంట.
వచ్చును అని భక్తులు చెప్తూ ఉన్నారు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూద్దాం. పేతురు ఏమని చెప్తున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగము వలె ఉండి. దేని కొరకు పట్టబడుతున్నారంట వారు? పట్టబడి చంపబడుటకే స్వభావం సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. చూసారా ఏం జరగబోతుంది? క్రైస్తవులతో అన్యులు సావాసం చేస్తే, అన్యులతో క్రైస్తవులు సావాసం చేస్తే, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఐ రీడ్, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలె ఉన్నారంట. ఉండి వివేక శూన్యము వాళ్ళది, మృగము వంటి వారంట. వారు పట్టబడ్డ దేనికి? సువార్త వలలో. సువార్త వలలో వారు పట్టబడ్డ దేనికి? చంపబడుటకే అంట. హల్లెలూయా. దేనికంట? చంపబడడానికి వారు పట్టబడ్డారంట. వారు వివేక శూన్యులు అంట. వివేక శూన్యులు. అక్కడ అంటున్నాడు, ఇంకొక మాట అంటున్నాడు చూడండి, ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుతూ. తెలియని విషయాలను గూర్చి దూషిస్తారు వీళ్ళు, తెలుసుకోరు. దేవుని వాక్యంలో ఏదైనా ప్రత్యక్షత, ఏదైనా వాక్ విడుదలవుతూ ఉంటే దాన్ని తీసుకోలేరు వీళ్ళు. అది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది వారు తీసుకోలేరు, దూషిస్తారంట. తెలియని విషయాల గురించి దూషించు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు. ఏం అనుభవిస్తారంట? వారి దుష్ప్రవర్తన ఉంటుంది, దానికి ప్రతిఫలం ఏమొస్తుందంట? హాని. వారి మంచి ప్రవర్తన క్షేమకరం వస్తుంది, వారి దుష్ప్రవర్తన ఏమొస్తుందంట? వారికి హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. వారు ఏ నాశనమునైతే చేస్తూ ఉన్నారో అది తామే పోతూ ఉంటారంట. సంఘాల్లో చాలామంది సంఘాన్ని, సంఘ సేవను, సంఘ పరిచర్యను అడ్డుకున్నవారు, ఆపాలనుకున్నవారు, సంఘంలో ఉన్నవారు ఈరోజు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. బయట వాళ్ళు కాదు వీళ్ళు, లోపటి వాళ్ళే. సంఘ నాయకుడు, సంఘ చేత నమ్మకమైన పరిచారకునిగా, సేవకునిగా ఉండి తను ప్రభు సేవలో నిద్రించినప్పుడు మిగతా ఉన్నవారు సంఘంలో ఉన్నవారే. ఈ దుష్క్రియలు, దుష్ప్రవర్తన ద్వారా, ఈ నాశనపు క్రియల ద్వారా వారినే నాశనంలోకి నడిపించుకున్నారు. ఈ విధంగా భూగర్భంలో, కాలగర్భంలో కలిసిపోయిన వారు ఎంతోమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరగబోతుంది తెలుసా? ఇదే జరుగుతుంది. ఏం జరగబోతుంది తెలుసా? దేవదూతలు వచ్చినప్పుడు క్రైస్తవులలోనే, విశ్వాసులలోనే ఎవరుంటారంట? చెడ్డవారు ఉన్నారంట, దుష్టులు ఉన్నారంట. వారిని తీసుకెళ్ళి ఎక్కడేస్తుందంట దేవదూత? నరకాగ్నిలో పడవేస్తుంది. నీతిమంతులను ఎక్కడ పెడతాడంట? తొట్టిలో దాచి పెడతాడు. ఈ తొట్టి దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. తొట్టి చేయబడి, అందంగా అలంకరింపబడి నూతన యెరూషలేమునకు సాదృశ్యంగా ఉంది. Where you are the righteous man, where you are the righteous man, you are under the presence of God, under the will of God. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావా నీతిమంతుడా? ఎక్కడున్నావు? దేవుని యొక్క ఆ యొక్క తొట్టిలో పెట్టబడే ఒక నీతిమంతుడిగా నీవు ఉన్నావా? దేవుని యొక్క చిత్తములో నీవు ఉన్నావా? వేర్ యు వర్, గాడ్ సెండ్ దెమ్ దేర్ ఏంజల్స్. గాడ్ సెండ్ దెమ్ ఏంజల్స్. ఆయన యొక్క దూతలను పంపినప్పుడు నువ్వు ఎక్కడ కనబడతావో ఒకసారి గమనించు. వేర్ యు వర్. నువ్వు ఒక దుష్టుడిగా కనబడితే
అయ్యో, అది చాలా భయంకరం. ఈ సువార్త వలలో నువ్వు పడ్డ తర్వాత నువ్వు ఒక దుష్టుడిగా కనబడకూడదు, నువ్వు ఒక రైచియస్ మ్యాన్, నీతిమంతుడిగా కనబడాలి. యు ఆర్ నాట్ ఏ ఈవిల్ మ్యాన్, యు ఆర్ ఏ రైచియస్ మ్యాన్. యు ఆర్ నాట్ ఏ ఎర్త్లీ మ్యాన్, యు ఆర్ ఏ రైచియస్ మ్యాన్. యు ఆర్ నాట్ ఏ ఫాల్స్ మ్యాన్, యు ఆర్ ఏ ట్రూత్ వే మ్యాన్, రైచియస్ మ్యాన్. నువ్వు అబద్ధికుడివి కాదు, నువ్వు వేషధారివి కాదు, నువ్వు ఆ యొక్క దుష్టుడివి కాదు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు యథార్థవంతుడివి, నీవు సత్యము నెరిగిన వాడవు. అందుకే సంగమా, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? మంచి నుండి చెడు, నిజ క్రైస్తవం నుండి కపట క్రైస్తవులను చివరికి పూర్తిగా వేరు చేయడం అనేది ఈ యుగాంతములో జరగబోతుంది. హల్లెలూయా. ఏంటిదంట? ఈ యుగాంతంలో ఏం జరగబోతుంది తెలుసా? మంచి నుండి చెడును, ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి ఉపమానాన్ని బట్టి దెర్ ఈజ్ ఎ కంక్లూడింగ్ హియర్. మంచి నుండి చెడును, రైట్ నుంచి రాంగ్ను, అదేవిధంగా ద ట్రూ క్రిస్టియానిటీ నుండి ద ఫాల్స్ క్రిస్టియన్ను, నిజ క్రైస్తవుడి నుండి ఎవరు? వీళ్ళిద్దరూ క్రైస్తవులే. వీళ్ళెవరు? ఇద్దరు క్రైస్తవులే. ఇందులో నరకానికి పాలు పొందేవారు ఉన్నారంట, ఇందులో పరలోకానికి పాలు పొందేవారు కూడా ఉన్నారంట. అందుకే నిజ క్రైస్తవుల నుండి కపట క్రైస్తవులను చివరికి ఏం చేస్తారంటే వీళ్ళు వేరు చేస్తూ, పూర్తిగా వేరు చేయడం అనేది ఈ యుగాంతంలో జరుగుతుంది. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టుడే జరగబోయే sermon. I read again to close here. Matthew chapter 13, 40 నుంచి 43. Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగునే యుగ సమాప్తి యందు జరుగును. There is a word that is the truth word. There is a word that is the power word. There is a word, there is a fulfillness word. అక్కడ ఒక వాక్యం ఉంది, అది సంపూర్ణమైనది. అక్కడ ఒక వాక్యం ఉంది, అది సత్యమైనది. అక్కడ ఒక వాక్యం ఉంది, అది జరగవలసినది, అది జరగబోయేది. ద లాస్ట్ డేస్, ఈ చివరి రోజుల్లో అది జరగబోయేది. దట్స్ వై ద హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్ టు us, స్పీక్ టు యూ ఇన్ డైరెక్ట్లీ వార్. దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతూ, అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ డైరెక్ట్గా దేవుడు మనల్ని వార్న్ చేస్తూ ఉన్నాడు, వార్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒక గొడవగా నీలో నాలో ఒక బీజాన్ని విత్తుతూ ఉన్నాడు. లాస్ట్ డేస్ ఇదే జరగబోతుంది. లాస్ట్ డేస్లో క్రైస్తవ లోకమా, జనాంగమా, ఇకనైనా మేలుకో. వేకప్ కాల్. This is a wake-up call. Every Christian believer and every Christian church. This is the wake-up call. దేవుడు లేపుతున్న ఈ యొక్క పిలుపు ఇది. నిద్రలో ఉన్నావేమో, మేల్కోలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు లేపుతూ ఉన్నాడు నిన్ను. వేకప్. ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు. జరిగిపోయింది, ఎంతో జరిగిపోయింది. But let be prepared the true way. Let be prepared the righteous way. Let be prepared the holy. Meet your holy God. Let be prepared the sacrifice of God. ఏంటట? దేవుడు మన కొరకు చేసిన త్యాగం చేసిన ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించడానికి మన జీవితాన్ని ప్రిపేర్ చేసుకోవాలా, మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలా.
41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని, ఇంతకుముందు దుష్టులు అన్నాడు, ఇక్కడ ఆటంకపు పరిచేవారు ఉంటారు సంఘాల్లో. నేను చెప్పిందే కరెక్ట్ బ్రదర్, నేను అనేదే సరైంది బ్రదర్, ఇదే రైట్ బ్రదర్ అనుకొని ఎంతోమంది వారి యొక్క వ్యాధ్యాలను నెరవేర్చాలని చూస్తూ ఉంటారు. ఆటంకములగు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పులను పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఎప్పుడంట? ఆటంకపరిచే వారిని, దుర్నీతి పరులను తీసుకెళ్ళి నరకములో పడివేసిన తర్వాత నీతిమంతులను తీసుకెళ్ళి దేవుని చెంత చేర్చబడిన తర్వాత తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. చర్చ్ లిజన్, చర్చ్ లిజన్, చర్చ్ లిజన్. యూ హ్యావ్ టు హియర్స్. నీకంటూ ఒక చెవులున్నాయా? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ఆయన చెప్తూ అంటాడు, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. దేర్ ఈజ్ ఎ రిపీటెడ్ వర్డ్ బిఫోర్ ద రెవల్యూషన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథానికి ముందుగా ఈ మత్తయి సువార్తలోనే ఈ వచ్చిన మాట రిపీట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, చెవులు గలవాడు వినుగాక. ద ట్రూ గాస్పల్. ఆటంకపరిచేవాడు, దుష్టులు, దుష్టక్రియలు చేసేవారు, దుర్నీతి పరులను నరకంలో పడవేసి నీతిమంతులను దేవుని దగ్గర చేరుస్తారు. ఎక్కడ వెళ్ళిపోయిందండి గాస్పల్? ఈరోజు దేవుని దగ్గరికి చేరేది ముందు వెళ్తుంది, ఆ భ్రమ ముందుకెళ్ళిపోతూ ఉంది. అందుకే కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. దేవుని యొక్క కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ క్లోజ్ హియర్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఏం జరగబోతుంది, ఏం జరిగింది? ఇజ్రాయేలీలు, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. అన్యులు ఇజ్రాయేలీలతో ప్రయాణమైనప్పుడు వారు మాంసాపేక్షకు ప్రేరేపింపబడ్డారు, దేవుణ్ణి శోధించినట్లుగా ఉంది. అదేవిధంగా క్రైస్తవులతో అన్యులు ఎప్పుడైతే అన్యులు ఈ విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నారో, వారేం జరుగుతుంది వారి జీవితంలో? క్రైస్తవులతో అన్యులు ప్రేరేపింపబడ్డప్పుడు, అన్యులు ప్రయాణిస్తున్నప్పుడు, అన్యులు సావాసం చేస్తున్నప్పుడు, క్రైస్తవులు అన్యులతో సావాసం చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఏం జరగబోతుందంటే, ద డే ఈజ్ కమింగ్, ద లాస్ట్ డేస్ ఈజ్ కమింగ్. ఆ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాము. ఈ చివరి దినాల్లో, ఇంకా రాబోతున్న దినాల్లో కూడా మనము ఏం జరగబోతుందంటే, వారు నరకానికి పాత్రులుగా చేయబడబోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు గమనించి, ప్రతి ఒక్కరు గ్రహించి, వాక్యపు యొక్క ప్రత్యక్షతను వారు అనుగ్రహించి, వారి అనుగ్రహంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ, తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఏం జరగబోతుందో నువ్వు మాట్లాడావు, ఏం జరుగుతుందో నువ్వు సెలవిచ్చావు, ఏం జరిగిందో ఏం జరగబోతుందో అని. లార్డ్, ఈ వాక్యం విన్న మా జీవితాల్లో గ్రహింపు కలిగి, ప్రత్యక్షత కలిగి, ఈ వాక్యాన్ని దూరం చేసుకుంటే భ్రష్టమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు తండ్రి అని నీ వాక్యం ఏ విధంగా అయితే సెలవిచ్చి ఉన్నదో తండ్రి, ఈ రోజు నుంచి ఈ పరలోకపు మన్నా కంటే విలువైన నీ వాక్యం, జీవపు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు, ప్రతిరోజు నాయన నేను చదువుటకు, ధ్యానించి దాన్ని అవలంబించుకొని నా జీవితంలో దాన్ని ఒక మాదిరిగా చూపెట్టుకొనుటకు కృప చూపమని ప్రతి ఒక్కరు ఇక్కడ కూడి ఉన్నవారు, ఈ లైవ్ వీక్షిస్తున్నవారు, ఈ లైవ్లో నాయన ఓపెన్ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఈ విలువైన వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని బలముగా ప్రకటింపబడుతూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలాగున కృప అనుగ్రహించమని, సమాధానం అనుగ్రహించమని, నెమ్మదిని అనుగ్రహించమని, బలోపేతము చేయి నాయన పరిశుద్ధాత్మదేవ, నీ బలోపేతము చేత మేము బలమొందుదుము గాక అని. ఇప్పటి వరకు ఒకవేళ మాలో అన్యులతో సావాసం ఉందా, అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, అన్యుల కలంకాలు, అన్యులలో ఉన్న ఏవైనా సరే అవి
ఉద్యోగం, వ్యాపారం, ఏ పరిస్థితి అయినా సరే నాయన, ఎక్కడైనా సరే వాటి నుండి మేము దూరపరచబడదుము గాక. నీ చిత్తానుసారంగా మేము బ్రతుకుదుము గాక. అట్టి కృపను, అట్టి ప్రత్యక్షతను మా జీవితంలో నీవు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్లెస్సింగ్స్ అండ్ క్లోజ్ హియర్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసమును మనకును సకల పరిశుద్ధులకును సకల జనములకును సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక.